హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన మినీ వ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ టైం నేనైతే ఒక హెయిర్ మాస్క్ ట్రై చేశాను. చూడండి నా హెయిర్ ఎంత బాగుందో. నాకు తెలిసి ఈ మాస్క్ రెసిపీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైనా తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది అని అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నా. నాకైతే నేను యూజ్ చేశాక చాలా బాగా వర్క్ అయింది అనిపించింది, అందుకే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఈ హెయిర్ మాస్క్ కోసం అయితే మనమైతే మెంతులని నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలోవెరా తీసుకోండి, హెయిర్ కి చాలా మంచిది, సిల్కీ అవుతుందంట హెయిర్. నేనైతే కరివేపాకు యాడ్ చేసుకున్నాను, అది మీ ఇష్టం, ఆప్షనలే. అండ్ అదంతా మిక్సీ పట్టండి, ఇట్లా పేస్ట్ లాగా అయినాక దాంట్లోకి అయితే మనం పెరుగు యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం కోకోనట్ ఆయిల్. అదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ హెయిర్ కి అప్లై చేసుకోండి. అండ్ ఇది వాడటం వల్ల మన డాండ్రఫ్ అనేది మంచిగా క్లియర్ అవుతుందంట. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, ఇంతవరకు నేను నా హెయిర్ కి ఎలాంటి మాస్క్ యూజ్ చేయలేదు. మా మమ్మీ అయితే భయపడుకుంటూనే పెడుతుంది, అమ్మో హెయిర్ కి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి. కానీ మెంతులు మంచిది హెయిర్ కి అని చెప్పేసి నేను యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ సర్చ్ చేసి అయితే ట్రై చేశాను. డాండ్రఫ్ బాగున్న వాళ్ళైతే స్కాల్ప్ కి పెట్టుకోండి, మంచిగా రిజల్ట్స్ ఉంటుంది. నేను చెప్తున్నా, ఇలా హెయిర్ మొత్తం మంచిగా అప్లై చేసుకొని వెనకాల టై చేసుకొని ఇంకా ఆరిపోయేదాకా అయితే అట్లనే ఉంచుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత మంచిగా హెయిర్ వాష్ చేసుకోండి. నేను చెప్తున్నా కదా, కండిషనర్ కూడా అవసరం లేదు, చాలా బాగా వర్క్ అవుతుంది. నాకైతే నా హెయిర్ మంచిగా సిల్కీగా అయింది, మంచిగా అనిపించింది. మీరు ఈ హెయిర్ ప్యాక్ గురించి ఫస్ట్ టైం వింటున్నట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను చెప్తున్నా కదా, బెస్ట్ రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. అండ్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ వీడియోస్ ఇంకా కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బై గైస్.